మిత్రమా, ఎప్పుడైనా నీకు బ్రతుకు మీద ఆశ కోల్పోతే ఒక గంట సేపు హాస్పిటల్లో గడుపు. బ్రతకాలన్న ధైర్యం వస్తుంది మిత్రమా. ఎలాగైనా బ్రతకవచ్చు అని నమ్మకం వస్తుంది. అక్కడ ఊపిరాగిపోతున్న వాళ్ళను దగ్గర నుంచి చూస్తే నీ ఊపిరి చెప్తుంది నీ బ్రతుకు ఎంత విలువైనదో అని. కాదంటారా? చావు అన్నిటికీ పరిష్కారం కాదు మిత్రమా. బ్రతికి సాధించాలి. మనల్ని బరువు అనుకున్నవాడు నోటి మీద వేలు వేసుకునేలా బ్రతకాలి. నువ్వు పోతే జీవితాంతం ఇక్కడ ఎవ్వరూ కూడా గుర్తుపెట్టుకోరు మిత్రమా. కాబట్టి నువ్వు బ్రతకాలి. బరువైనా, బాధ్యతలున్నా, బాధలున్నా, ఎన్నున్నా సరే. ఈ ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండు మిత్రమా. ఒకటి మనశ్శాంతి, రెండు సంతృప్తి. ఈ రెండిటిని సంపాదించుకున్న వాళ్ళు ప్రతి నిమిషం అఖండమైన ఆనందాన్ని అనుభవిస్తారు మిత్రమా. మనశ్శాంతి ఎక్కడెక్కడో వెతికితే దొరికేది కాదు, అది మనలోనే ఉంటుంది. కానీ మనం ఆలోచించే విధానంలోనే ఉంటుంది మిత్రమా. జీవితంలో మనశ్శాంతి కావాలంటే ఎదుటి వారిలో తప్పులు వెతకద్దు, మనలోని తప్పుల్ని చూసుకుందాం. అలాగే వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారని ఆలోచించడం మానేసే మిత్రమా. మనకు నచ్చిన విధంగా, మన మనసు మెచ్చే విధంగా బ్రతకడం మొదలు పెడితే మనశ్శాంతి మనల్ని వదిలిపెట్టి వెళ్ళదుగాక వెళ్ళదు. కాదంటారా? బాగుపడాలనుకునే మనిషి అతి నిద్ర, సోమరితనం, పనిలో అలసత్వం, భయం, కోపం, ఇవేవి కూడా ఈ 5 దుర్గుణాలను వదిలించుకోవాలి మిత్రమా. గెలుపునకు తుదిమెట్టు అంటూ ఏది ఉండదు. ఓటమనేది ఎప్పుడు కూడా అపాయకారి కూడా కాదు. మనకి రెండింటిని సాధించాల్సిన దానికి కావాల్సింది ఒక ధైర్యం మిత్రమా. నీవు మానసికంగా కృంగిపోవడం మొదలెడితే చీమ, దోమ కూడా నీ మీద ఆధిపత్యాన్ని వహిస్తాయని గుర్తుంచుకో మిత్రమా. విజయాలకు మూలం నీ మనసే. శాంతంగా, నిబ్బరంగా ఉంటే ఏ చింత నిన్నేమీ చేయలేదు. అవునా మిత్రమా? బుద్ధి లేని వాడితో వాదించడం కంటే మన చెంప మీద వాలిన దోమను మన చేత్తున కొట్టుకోవడం లాంటిది. ఎందుకంటే ఎన్నిసార్లు దాన్ని కొట్టి చంపాలని చూసినా అది చావదు సరికదా. మన చెంపల్ని మనమే చావ వాయించుకున్నట్టుగా ఉంటుంది. విజయ పరిజ్ఞానం లేకున్నా కొందరు వివేకవంతులం అన్నట్లుగా వాదనకి దిగుతారు మిత్రమా. అలాంటి వారితో వాదనకి దిగడం కంటే వీలైనంత దూరంగా ఉంటేనే మనకి చాలా అంటే చాలా మంచిది. ఎందుకంటే బంగారు నాణాన్ని సముద్రంలో విసరడానికి ఒక్క మూర్ఖుడు చాలు మిత్రమా. కానీ 100 మంది మేధావులు కలిసి కూడా దాన్ని వెనక్కి తీయలేరు. కష్టం మనకి మాత్రమే కనిపించే ఒక దెయ్యం లాంటిది. అంతేగాని దాని గురించి ఎవరికి ఎంత చెప్పినా నమ్మాలనిపించదు. అదిగో అక్కడుందని చూపించినా కనిపించదు. కోపం ఎలా వచ్చేలా వెళ్ళిపోయే భూకంపం లాంటిది. అది ఒక్క క్షణం కంటే ఎక్కువగా ఉండదు. కానీ అది చేసే నష్టం మాత్రం మామూలుగా ఉండదు మిత్రమా. జీవితం ఒక రైలు ప్రయాణం లాంటిది. మొదట్లో అందరూ మనతోనే ఉన్నట్టుగా ఉంటుంది. ముగిసేలోపు ఒక్కొక్కరు దిగిపోతుంటే మన కోసం ఎవ్వరూ ఆగరు అన్న నిజం మనకు తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి కోపం, కష్టం, జీవితం, ఈ 3 మనమే. కానీ మన అదుపులో ఎప్పుడూ ఉండవు. మన మాట ఎప్పుడు వినవు. మనకు చెప్పి రావు మిత్రమా. డబ్బనేది ఒక మహావృక్షం లాంటిది. ఎందుకంటే దాని కిందకి వెళ్ళాక మన నీడ మనకి కనపడదు. ఇక మన చుట్టూ వాళ్ళు ఎలా కనిపిస్తారు చెప్పు మిత్రమా. డబ్బు దగ్గర ప్రతి ఒక్కడు స్వార్థపరుడే. కానీ ధనాన్ని చూసి దరిచేరే బంధువులు, అందాన్ని చూసే కలిగే ప్రేమ, ఎప్పటికీ కూడా అవసరం కోసం కలుపుకునే స్నేహం, ఇవి ఎప్పటికీ అంటే ఎప్పటికీ శాశ్వతం కాదు మిత్రమా. మన రథసారథితో అంటే డ్రైవర్తో, కాపలావాడితో, మనం వంటవాడితో, నీ తమ్ముడితో ఎప్పుడు కూడా స్నేహంగా మెలగాలి. వాళ్ళతో కానీ శత్రుత్వం పెట్టుకుంటే వారు ఎప్పుడైనా ఎటు నుంచైనా సరే మనకి హాని చేస్తారు మిత్రమా. ఒక్కొక్క సమయంలో మన ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు. కాదంటారా? నీ శత్రువు చిన్నవాడిని తక్కువ అంచనా ఎప్పుడు కూడా వెయ్యొద్దు. ఎవరి వెనుక ఎంత బలం ఉందో ఎవరికి తెలుసు చెప్పు.
కాబట్టి రావణుడంతవాడే హనుమంతుణ్ణి తక్కువ అంచనా వేసి చివరికి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు మిత్రమా. అలాగే ఎంతసేపు చదివామన్నది ముఖ్యం కాదు, ఎంత శ్రద్ధగా చదివామన్నది చాలా చాలా ముఖ్యం మిత్రమా. పుస్తకం ఒక గొప్పతనం అందులో ఉండే విషయం మీద ఆధారపడదు, అది మనకు అందించే ఆలోచన మీదే ఆధారపడుతూ ఉంటుంది. మిత్రమా, నీకంటే లేనివాణ్ణి చూసి ఎగతాళిగా నస్సలు నవ్వుకోవద్దు, ఉన్నవాణ్ణి చూసి కుళ్ళుతో ఏడవద్దు. ఎవ్వరితో ఏ విషయంలో కూడా పోల్చుకోకు. కుదిరితే కావాల్సినంత సంపాదించుకో, లేకుంటే ఉన్నదాంతో సంతోషంగా బ్రతకడం అలవాటు చేసుకో. గ్యారంటీ వారంటీ లేని లైఫ్ని, పనికి మాలిన విషయాల గురించి ఇంకా బాధపడుతూ నీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకు మిత్రమా. మన అనుకునేవాన్ని పలకరించి నిద్రపోతే వచ్చే సంతోషం మాటల్లో చెప్పలేం కదా. సున్నితమైన మనసు కలవారు ఊరికి హట్ అవుతారు, కానీ వారి ప్రేమ అభిమానం మాత్రం చాలా చాలా స్వచ్ఛంగా ఉంటాయి. ఒక మనిషి ఇంకొక మనిషిని ఇష్టపడతాడు, కానీ అతని తెలివితేటలు ఇష్టపడడు. ఎందుకంటే ఎవరికి వారు నేనే గొప్ప అని భావన కలిగి ఉంటారు మిత్రమా. నచ్చని వారి గురించి, ఇష్టం లేని వ్యక్తిని ఎప్పుడు కూడా తలవకండి. మనల్ని చులకన చేసే మనుషుల్ని అస్సలు పట్టించుకోకండి. కోపం, ప్రేమ, బాధ ఇవందరి మీద చూపించలేం కదా మిత్రమా. మనం ఇష్టపడే వారి మీద చూపించగలం, మనం ప్రేమించే వారి మీద మాత్రమే చూపించగలం. అయినా భరిస్తారు. అలాంటి వారిని వదులుకోవద్దు మిత్రమా. మీరెంత తిట్టినా బాధపడినా మీకోసం అన్నీ భరిస్తారు. అలాంటి వారు దూరం అయిపోతే వాళ్ళు తట్టుకోలేరు. చెట్టు నుంచి పొరపాటున ఒక ఆకు రాలిపోతుందన్నా అది పండిపోయిందని కాదు, దాని జీవితం అయిపోయిందని. అలాగే మన లైఫ్లో నువ్వు వచ్చావని, నువ్వు అందంగా ఉన్నావని కాదు, నీలో మంచి మనసు ఉందని అర్థం మిత్రమా. ఎంత రేటు పెట్టుకున్న వస్తువైనా సరే ఎప్పటికీ పోదన్న వారంటీ ఉండదు. అలాగే ఎంత ఇష్టపడి ప్రేమించిన అమ్మాయినా సరే లైఫ్లో మనకి దక్కుతుందన్న గ్యారంటీ ఉండదు. ఒకరి మనసుని గాయపరచడానికి 1 నిమిషం చాలు మిత్రమా, కానీ గాయపడిన మనసును గెలవాలంటే మాత్రం నీ జీవితకాలం సరిపోదు, కాదంటారా? స్నేహం అంటే మన భుజంపై చెయ్యి వేసి మాట్లాడటం కాదు మిత్రమా. మనం కష్టంలో ఉన్న సమయాలలో భుజం తట్టి నేనున్నాను చెప్పడం, కాదంటారా? మిత్రమా, ఒక ఆడది నిన్ను చూసి నవ్విందంటే ఆమె నిన్ను ప్రేమిస్తుందని కాదు. ఒక మగాడు నిన్ను గోకాడంటే వాడు నిన్ను జీవితాంతం నీతో ఉంటాడని కూడా కాదు మిత్రమా. ఒక ఆడదాని నవ్వు వెనుక కారణమేంటో, ఒక మగవాడు నిన్ను గోకడానికి గల కారణమేంటో అది నీ తెలివితో, నీ క్యారెక్టర్తో తెలుసుకుని మసలుకోవడమే నిజమైనటువంటి నీ తెలివి మిత్రమా, కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.